పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు క్రమంగా దిగి వస్తూ ఉన్నాయి. ఇంకా భారీగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్లోనే బంగారం ధరలు 50% పైగా పెరిగాయి. దీనికి అనేక కారణాలు మేధావులు చెప్తూ ఉంటారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపుకు రాకపోవడం, 3 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూ ఉన్నా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలో దిగినా కూడా ఒకవైపు పుతిన్ కానీ మరొక వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కానీ ఎవరు వెనకడుగు వేయలేదు. ఆ యుద్ధం వారు అలిసిపోయి ఆగిపోవడం తప్ప ఆ యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. ఇక మరొక వైపు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణకి ఒప్పందం చేస్తున్నారు. అక్కడ కొంతవరకు అమలవుతా ఉంది పాక్షికంగా. ఇక దీని అన్నిటికంటే పెద్ద వార్త అమెరికాలో షట్ డౌన్ వచ్చింది. 40 రోజుల పాటు కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు లేవు. తాజాగా దాన్ని షట్ డౌన్కి క్లోజ్ పలుకుతూ అమెరికా అధ్యక్షుడు సంతకం పెట్టాడు. ఇది కూడా పెద్ద డ్రామా అంటున్నారు చాలామంది. కావాలనే బంగారం వెండి లాంటి ధరలు పెంచడం కోసం అమెరికా అధ్యక్షుడు వేసిన నాటకంగా చెప్తా ఉన్నారు. ధరలు మొత్తం బాగా పెంచారు. ఇక అమెరికాలో షట్ డౌన్కి ఫుల్ స్టాప్ అంటూ సంతకం పెట్టాడు. అమెరికాలో తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడే, రెసిషన్ వచ్చినప్పుడు 2008లోనే షట్ డౌన్ లేదు. కానీ ట్రంప్ వేస్తున్న డ్రామాలు చూస్తూ ఉంటే మెటల్ ధరలు కావాలనే ట్రంప్ పెంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జనవరి 22వ తేదీ ఈ ఏడాది ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగారం ధర 50% పెరిగింది. ఇక మరలా వాటిని అమ్ముకునే కార్యక్రమాల్లో ఆయా వ్యక్తులు, వ్యాపారస్తులు, బ్యాంకులు, అమెరికా సెంట్రల్ బ్యాంకు, చైనా సెంట్రల్ బ్యాంకు, రష్యా సెంట్రల్ బ్యాంకు ఈ పనిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,30,000 నుంచి 1,27,000కి తగ్గొచ్చింది. ఒకేసారి 3,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే 31 గ్రాముల ఔన్స్ ప్యూర్ గోల్డ్ $4,200 నుంచి $4,150లకు పడిపోయింది. ఈ ధరలు ఇంకా 12% వరకు కరెక్షన్ గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ అయితే 1,19,000కి దిగొచ్చింది. ఇక వెండి ధరలు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా బంగారం వెండి ధరలు మరింత దిగజారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే బంగారం వెండి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి. ఫిజికల్గా సేల్స్ అయితే పెద్దగా లేవు. రాబోయే రోజుల్లో బంగారం ధరలో దాదాపుగా 12 నుంచి 18% వరకు కరెక్షన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి అని బులియన్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే అగ్ర దేశాలు బంగారం ధర, వెండి ధరలు కావాలని పెంచాయి, ఇక వాటిలో పెద్ద ఎత్తున బయింగ్ చేసి ఇప్పుడు సెల్లింగ్కి పాల్పడుతున్నారు. కాబట్టి ఆ ధరలు దిగువచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలతో మనం కలుసుకుందాం.